కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆరోగ్యంపై కాపు అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. పళంరాజు నివాసంలో కాపు నేతలు సమావేశమయ్యారు. ముద్రగడ దీక్ష అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశంలో చిరంజీవి, దాసరి, అంబటి రాంబాబు, నంబర్ 1 న్యూస్ CMD మంజాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, కాపు అగ్రనేతల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేవతి, దీనికి సంబంధించి అంటే ఈ గత కొద్దిసేపటి క్రితమే మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు నివాసంలో కీలక సమావేశం ఒకటి గత కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రముఖంగా ముద్రగడ పద్మనాభంకు సంబంధించి ఏమైతే ఆరోగ్యం క్షీణిస్తుందో దాని మీద మొట్టమొదటిగా వీళ్ళు సమావేశంలో చర్చించున్నారు. ఈ సమావేశం సంబంధించి నంబర్ 1 న్యూస్ ఛానల్ CMD సాయి సుధాకర్ గారు, అలాగే అంబటి రాంబాబు, తర్వాత అలాగే దీనికి సంబంధించి అంటే ప్రముఖుల్లో చిరంజీవి, అలాగే దాసరి నారాయణరావు, అంబటి రాంబాబు లాంటి ప్రముఖులందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఎవరైతే కాపు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పాల్గొని 2 రోజుల డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి సరిగా స్పందన లేకపోవడం, మరోవైపున ముద్రగడ పద్మనాభంకు సంబంధించి ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మరి ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఖచ్చితంగా మనం పెట్టాలి. తర్వాత భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, తర్వాత దీనికి సంబంధించి ఏమైతే కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నాం దాని మీద మరి కాసేపుతో పూర్తిస్థాయి సమావేశం, పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేంద్ర మంత్రి పల్లంరాజు నివాసంలో హాజరైన చిరంజీవి, తర్వాత నంబర్ 1 న్యూస్ ఛానల్ CMD సాయి సుధాకర్ గారు, అలాగే దాసరి నారాయణరావు, తర్వాత అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో అంటే ఇప్పుడు ప్రస్తుతం గతంలో సమావేశమైనప్పుడు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వ స్పందన ఏది సరిగా లేకపోవడం, దీని మీద ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు ఈ కార్యాచరణ ప్రణాళికలో మొట్టమొదటిగా చర్చించాల్సిన విషయం ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ప్రభుత్వం ఏదైతే నామకే వస్తే ఆయన ఏమైతే చాలా స్పష్టంగా డిమాండ్ చేశాడో ఇమ్మీడియట్ గా అరెస్ట్ అయిన 11 మందిని విడుదల చేయాలి, తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే దాని మీద ప్రభుత్వం ఎలాంటి వైఖరి కూడా చెప్పకుండా ముద్రగడ పద్మనాభం సంబంధించి ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కూడా దాని మీద కూడా స్పష్టమైన అంటే ప్రభుత్వం ఆయన డిమాండ్ చేసినప్పుడు కనుక 11 మందిని కనుక విడుదల చేస్తే వెంటనే ఆయన దీక్ష విరమిస్తాడు. అంటే దీక్ష విరమింపజేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కానీ ఏదో రకంగా దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు మాత్రం చాలా రకాలుగా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కమిటీలో ఎవరైతే అంటే కాపులకు సంబంధించి అగ్రనేతలందరూ కూడా సమావేశం అవుతున్నారు. సమావేశంలో చాలా స్పష్టంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలంటే గతంలో ఏర్పాటు చేసిన గర్జన సమయంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, అంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో సామరస్యపూర్వకంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలి, అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం దిగి రావాలంటే ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకుని రావాలి. ఇప్పటికే తన ప్రాణాల ఫలంగా పెట్టి ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కూడా దాదాపు 9 రోజులు నిరాహార దీక్ష, అంటే 9 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైన హామీ, అది ఆయన కొత్తగా అడుగుతున్న డిమాండ్ కాదు, అది కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు దీక్ష విరమణ చేస్తున్నప్పుడే ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీలో ఎవరిని కూడా అరెస్ట్ చేయము, కాపుల మీద కేసులు పెట్టమన్నారు. కానీ కాపుల మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారంటే ప్రభుత్వం ఫిబ్రవరి 19వ తారీఖు ఇచ్చిన హామీలను తొంగలో తగ్గి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారి దీక్ష 9 రోజులు చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదు. దీని మీద చాలా స్పష్టంగా ముందుకెళ్ళాలి. అలాగే ఈ కమిటీ ఏమైతే ఈ కమిటీ ఇచ్చిన డెడ్ లైన్ కూడా పట్టించుకోవాలంటే ఇంతమంది అగ్రనేతలు ప్రజాభిమానం ఉండి ప్రజల్లో ఉన్న ఇంతమంది పెద్ద అగ్రనేతలు అందరూ కూడా ఏకతాటిపై నిలబడి వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ప్రణాళిక మేము ముందిస్తాం, ముందు 2 రోజుల్లో ఈ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపజేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని డిమాండ్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే తర్వాత పరిణామాలు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా ముద్రగడ దీక్షకు సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది కాబట్టి దాని మీద ప్రభుత్వాన్ని ఒప్పించేలా, అంటే ప్రభుత్వాన్ని ఒప్పించి 11 మందిని బయట రిలీజ్ చేసి తరువాత దానికి సంబంధించిన ముద్రగడ పద్మనాభం సంబంధించి దీక్ష విరమణ చేయాలి. దాని తర్వాత జరగబోయే పరిణామాలకు సంబంధించి ఏమైతే ఉందో అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు
పరిణామాల్లో కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఆ కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందస్తుగా వెళ్లకుండా దాన్ని ఏ రకంగా మాయ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండిపోతుంది దాని మీదనే చాలా స్పష్టమైన ముందుకు పోవాలని చూస్తారు. దీంట్లో చాలా స్పష్టంగా మనం ముందుకు చెప్పుకోవాలి. అంటే ఈ ముద్రణ పద్మనాభానికి సంబంధించి దీక్ష విరమింపు చేయడమే ప్రధాన భూమిగా ముందుకు పోవడమే కాకుండా తరువాత సంబంధించిన పరిణామాలు ఇప్పుడు దీంట్లో చాలా కీలకమైన నాయకులు నెంబర్ 1 నిత్యాల శ్రీమతి సాయి సుధాకర్ గారు, అలాగే దాసరి నారాయణరావు, చిరంజీవి, అలాగే అంబటి రాంబాబు, తర్వాత పలువురు నేతలు దీంట్లో ఉన్నారు. నెంబర్ 1 నిత్యాల శ్రీమతి సాయి సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. అంటే ఎప్పుడైతే సామాన్య చేతిలో సామాజిక అస్త్రం అంటూ ముందుకు పోతుందో ఆ నేపథ్యంలో మేము ఫస్ట్ నుంచి కూడా ఇది సామాన్యుడికి గొంతుగా వినిపించాలి కాబట్టి వాళ్ళు వెన్నంటి ఉండి ఇప్పటి వరకు కూడా మేము ఎలాంటి బెదిరింపులు అంటే సంపేస్తాన్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఛానల్ ఆపేసి కూడా బెదిరించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎలాంటి బెదిరింపు పలకుండా మేము ముందుకు వెళ్తున్నాం. ఫ్యూచర్ లో కూడా ఈ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందంటే ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఏమైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ప్రజలకు అండగా ప్రజలకు వారధిగా నెంబర్ 1 నిత్యాలు అండగా ఉంటుంది, వారధిగా ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళడానికి నెంబర్ 1 నిత్యాలు ముందుంటుంది చెప్పిన కూడా ఆయన మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. తనకు మరోవైపున చిరంజీవి గారు కావచ్చు, అలాగే దీనికి సంబంధించి చాలా మంది నాయకులు కూడా జరగబోయే దానికి అంటే మనం ముందు ఏ విధంగా ముందుకు పోవాలన్న దాని మీద కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలి అంటే దీనికి స్పష్టంగా కొన్ని స్టెప్పుల వారీగా ముందుకు వెళ్ళాలని చెప్పని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతాం. దీని మీద వాళ్ళు చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రజల చర్చల్లో భాగంగా అంటే ముందస్తుగా ముద్రణ పద్మనాభంకు సంబంధించి ఆయన దీక్ష చేసేలా ముందుగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. దీక్ష తర్వాత బీసీలో అంటే కాపును బీసీలో చేర్చేందుకు ఈయన మేనిఫెస్టోలో చెప్పిన మేనిఫెస్టో పెట్టి కాపు యువతగా కాపు సమాజానికి సంబంధించి ఓటర్లు చేసిన కాపు నాయకులు కూడా స్పందించలేదు. మరి రేపు పొద్దున మళ్ళీ కాపు నాయకులు ఈ ఓట్ల కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పాలి. కానీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు కానీ కాపు ఓట్లు చేసిన కాపు నాయకులు మాత్రం ఎట్టి రెస్పాన్స్ లేకపోవడం దాని మీద కూడా ఈ చర్చలో భాగంగా వస్తుంది. దీంట్లో మనం ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాలి రేవతి. దీంట్లో అంటే కొంతమంది టీడీపీ చెందిన కాపు నేతలు కూడా ఈ సమావేశానికి వత్తాసు పలకటమే కాకుండా సంఘీభావాన్ని ప్రకటించాలని తెలుస్తా ఉంది. అది ఎవరు టీడీపీ నేతలు ఎవరున్నారు, ఎవరు సంఘీభావాన్ని తెలియజేస్తున్న దాని మీద స్పష్టమైన సమాచారం మనకి ఇంకా రావాల్సింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఈ అగ్రనేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీనటుడు పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ లైన్ లో కాంటాక్ట్ లో ఉన్నాడు. అవసరమైతే అంటే కార్యాచరణ ప్రణాళిక చేస్తున్న నేపథ్యంలో అవసరం అనుకుంటే ప్రజల కోసం ఆయన వీరితో పాటు అయితే కాపు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో అగ్రనేతలతో పాటు అవసరమైతే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు అన్న సమాచారం మాత్రం మనకు తెలుస్తా ఉంది. ఏది అయినప్పటికీ ఇక్కడ పల్లంరాజు నివాసంలో అంటే కేంద్ర మంత్రి పల్లంరాజు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశం ఏదైతే ఉందో చాలా స్పష్టమైన వైఖరితో ముందుకు పోవాలని చెప్తున్న ఒక ఆలోచనే కాకుండా 4 రకాలుగా అంటే వాళ్ళు చేస్తున్న ఈ చర్చల్లో అన్ని రకాలుగా అంటే ముందస్తుగా ఈయన దీక్ష విరింపజేయడం, తర్వాత సమావేశానికి సంబంధించిన తర్వాత వెంటనే ప్రభుత్వంతో చర్చల ద్వారా ముందుకు పోవాలి. చర్చించి అంటే ఎలాంటి చర్చల ద్వారా పోయే ప్రయత్నం చేయాలి. అప్పటికి చర్చల ద్వారా కూడా ప్రభుత్వం తీరాకపోతే తర్వాత కార్యాచరణ ప్రణాళిక అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి శాంతియుత వారంలో ర్యాలీలు అంటే గతంలో గర్జన సభలో జరిగిన ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో గర్జన సభలో కావాలని కొంతమంది రైళ్లను తగలబెట్టి కాపుల మీద నెపమైతే ప్రయత్నం చేశారో ఈసారి అలాంటివి రాకుండా శాంతితో అంటే పక్క వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా తమ సమస్యలు పరిష్కారం చేయడానికి కాపు యువత ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలన్న దాని మీద చాలా స్పష్టంగా ఎవరైతే కాపు అగ్రనేతలు ఉన్నారో వాళ్ళు ముందుండి నడిపిస్తారు. వాళ్ళ హయాంలో వాళ్ళు ఏమైతే ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా ముందుకు పోదాం, ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఈ విధంగా ప్రజలందరూ కలిసి శాంతియుత వాతావరణంలో ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, బంధులు కావచ్చు, ఏదైనా కానీ ఏది జరిగినా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ఆల్రెడీ గర్జన సమయంలోనే కాపులు కనుక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వ్యక్తమైతే ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పగలిగారు. కానీ ప్రభుత్వం అప్పుడు హామీలు ఇచ్చింది అంటే ముద్రణ పద్మనాభ దీక్ష హామీలు ఇచ్చింది కానీ ఆ హామీలను నెరవేర్చడంలో ఎలాంటి ముందస్తుగా స్టెప్ వేయకపోవడం, అలాగే దీంట్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో కాపు యువతను అరెస్ట్ చేయము కేసులు అని చెప్పినప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా ఎలా ఉందంటే ఏమైతే హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చే విధంగా ముందుకు పోకుండా ఏ విధంగా ఉద్యమాన్ని నీరుగార్చాలి, ఏ విధంగా దీక్ష విరింప చేయాలి,
అన్న దాని మీదనే ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది కానీ దాన్ని ఏ విధంగా వీళ్ళకి అంటే ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలన్న దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి నిబద్ధత లేదు అన్నది మాత్రం స్పష్టమవుతోంది. అలాగే మొన్న ముద్రగడ పద్మనాభ గారి దీక్ష చేసే క్రమంలో కొంతమంది నాయకులు ముందుకు వచ్చి ఆయన దగ్గర సమావేశం అయిపోయి ఇక ఎట్టి పరిస్థితుల్లో మీరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే 13 దాకా ఉన్నారో మీరు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ నుంచి కాపుల మీద కేసులు ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చి ఆయనకి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత రోజు కొంతమంది టీడీపీ నాయకులు ఎవరైనా టీడీపీ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈయన చేస్తున్న ఉద్యమాన్ని అంటే ఈయన చేస్తున్న నిరాధ్యక్షని అవమానపరిచేలా చేయడంతో ఆయన వెంటనే ఆ ఫ్లూయిడ్స్ లాక్కొని మొత్తం తీసేసి ఆయన హత్యవడం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఒక పక్కన ఒప్పిస్తూ మళ్ళీ దాన్ని నొప్పించే ప్రయత్నం చేశారంటే ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతున్న నేపథ్యంలో ఈసారంటూ ఒక ప్రణాళిక ముందుకు పోవాలంటే, ఈసారంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలి. అందులో అగ్రనేత అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ సమావేశంలో పాల్గొన్నారో చిరంజీవి గారు కావచ్చు, తర్వాత అలాగే సాయి సుధాకర్ గారు కావచ్చు, అలాగే చాలా మంది నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రజల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. వాళ్ళు దగ్గర చెప్తే ఇప్పుడు లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశం ఉంది. అంటే కుల మతాలకు అతీతంగా వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దాసరి నారాయణరావు, చిరంజీవి, అంబటి రాంబాబు, అలాగే బొత్స సత్యనారాయణ, నెంబర్ సీఎండి సాయి సుధాకర్ గారు ఇలా చాలా మంది అగ్రనేతలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంటూ కదిలితే మాత్రం ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమైతే ఉందంటే ఇది ఏదో రకంగా కమిటీలతో కాలయాపన చేసి ఏదో రకంగా ఉద్యమాన్ని నీరుగార్చి అలాగే ముద్రగడ పద్మనాభ దీక్ష విరింపజేసి ఏదో రకంగా ముందుకెళ్దామన్న ప్రయత్నాలని కట్టడి చేయాలంటే మనకంటూ ఒక యూనిటీ ఉండాలని చెప్పని అందరూ కూడా ఒక ఏకతాటిపై అగ్రనేతలు ఏకతాటిపై ఉండి వాళ్ళ నివాసం వాళ్ళు ఇక్కడ పల్లంగారి నివాసంలో రెండోసారి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రభుత్వానికి కూడా కుండుపడట్లేదు. గతంలో కూడా అల్టిమేటం జారీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంది? అసలు ఈ ప్రభుత్వం దిగిరాకుండా ఉండటానికి గల కారణం ఈ ఏమైతే వీళ్ళు హామీలు ఇస్తున్నారో, ఏమైతే చెప్తుందో ప్రభుత్వం మేము కాపులకు సాయం చేస్తాము, కాపులకు సంబంధించి ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తాము అంటున్నారు తప్పించి ఆ హామీలు నెరవేర్చేందుకు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు పోవట్లేదు. అదే కాకుండా ఈ చర్చలో చాలా స్పష్టంగా కాపు కార్పొరేషన్ సంబంధించి కోట్లాది రూపాయల డబ్బులు ఫండింగ్ ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఆ కాపు కార్పొరేషన్ సంబంధించి ఇచ్చిన కోట్లాది రూపాయల డబ్బులు పచ్చొక్కాల వేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే వెళ్తుంది. చొక్కా లేని సామాన్యుడికి ఈ డబ్బులు పోవాలి అన్న విషయం మీద కూడా చర్చకు వచ్చింది. ఆ విషయం అంటే కాపు కార్పొరేషన్ ఫండింగ్ సంబంధించి ఏమైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా సామాన్యుడికి చేరేలా ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని మల్టీ చేయాలి, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కొంతమంది మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆ అవినీతి ఆరోపణలు కాపు కార్పొరేషన్ కాకుండా కాపులకు ఇబ్బంది కలిగించేలా కాపుల మీద ఒక బ్యాడ్ మార్క్స్ పడేలా చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అంటే ప్రతి విషయం కూడా కాపులు జరుగుతున్న అన్యాయం కావచ్చు, కాపు కార్పొరేషన్ పీరియడ్ జరుగుతున్న అవినీతి అక్రమాలు కావచ్చు, జరగబోయే ఏమైతే ఈ ప్రస్తుతం ఈ ఉద్యమం చేయబోతున్నారు అంటే అది కూడా శాంతియుత వాతావరణంలో ప్రభుత్వాన్ని ఒప్పించాలి అన్న దానిలో వాళ్ళు ముందుకెళ్లే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు పోవడం దాని మీద చాలా స్పష్టమైన వైఖరిని ప్రకటించేందుకు ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. రేవతి. థ్యాంక్ యూ, ఇన్నారెడ్డి.